కొరియా దేశంలో పాల్ యాంగిచో అని ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. ఆయనకు ప్రతిరోజు ఒక సెపరేట్ టైం ఉంటుందన్నమాట. ఆ టైం ఆయన ప్రేయర్ టైం. ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తాడంట, నేను నా ప్రేయర్ టైంకి కరెక్ట్గా వెళ్ళిపోవాలి. 3 నా ప్రేయర్ టైం. సో 3 కంటే 10 నిమిషాల ముందే నేను వెళ్ళి కూర్చోవాలి, ఎందుకంటే 3 గంటలకి యేసయ్య వచ్చి నా కొరకు ఎదురు చూస్తూ ఉంటారు అని అటువంటి ఒక నిర్ణయ సమయాన్ని పెట్టుకుని ఆయన ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. అలా ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన డోర్ ఎవరో కొట్టారంట. కొట్టి పాల్ యాంగిచో గారు డోర్ తీయండి అని చెప్పి వాళ్ళ అసిస్టెంట్ డోర్ కొడుతున్నాడంట. పాల్ యాంగిచో గారు లోపల నుంచి అడుగుతున్నారంట, ఎందుకు డోర్ కొడుతున్నావు బాబు, ఎందుకు డోర్ కొడుతున్నావు అంటే, మీతో ఈ దేశం యొక్క ప్రెసిడెంట్ గారు మాట్లాడాలంట, మీరు డోర్ తీయండి అని చెప్పారంట. అంటే పాల్ యాంగిచో గారు ఒకే ఒక మాట అన్నారంట, ఈ ప్రెసిడెంట్ కంటే ముఖ్యమైన వ్యక్తితో నేను లోపల మాట్లాడుతున్నాను, నా ప్రేయర్ టైం అయ్యే వరకు నేను మాట్లాడలేను అని చెప్పేసే అని తన అసిస్టెంట్తో చెప్పేశారంట. చెప్పి ఆయన అలా ప్రార్థనలో ఉండిపోయారు. ఈరోజు ఆ కొరియా దేశంలోనే అతిపెద్ద సంఘము, ప్రపంచంలో అతిపెద్ద సంఘం అక్కడే ఉంది. దేవుడు అంతగా అతన్ని వాడుకుంటున్నాడు, ఎందుకంటే దేవునితో ఉండే మనస్సు పాల్ యాంగిచోకు ఉంది. దేవునితో గడపాలన్న ఒక ఆశ ఉంది. దేవుడికి ఇచ్చే సమయం కంటే నాకు ఏది ఎక్కువ కాదు, దేవుడి కంటే నాకు ఏ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు అని తనకు ఒక స్కెడ్యూల్డ్ టైంలో ప్రేయర్ చేయడము, ఇలాగ దేవునితో ఉండడానికి తన ఆత్మని ట్రైన్ చేశాడు ఈ దైవ సేవకుడు. ఈ దైవ సేవకుడు మాత్రమే కాదండి, 12 మంది శిష్యులు కూడా తమ ఆత్మను యేసుతో ఉండడానికి ట్రైన్ చేశారు. అందుకనే వారు అపోస్తులుగా మారారు. ఈరోజు యేసయ్యతో ఉంటున్నావా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకో.